Maybe your heart is broken today because of the sickness that you're unable to bear. ఒకవేళ మీరు భరించలేని రోగము చేత మీ యొక్క దేహము బ్రద్దలైపోయిన స్థితిలో మీరుండి ఉన్నారేమో. Maybe because of the constant pains that come to you. నిరంతరాయముగా మీ వద్దకు వస్తున్న బాధల ద్వారా బద్దలైపోయిన స్థితిలో మీరుండి ఉన్నారేమో. Your heart may be broken because of failure to achieve anything. ఏది కూడా సాధించలేక వైఫల్యాల చేత బాధపడడం ద్వారా మీ హృదయం బ్రద్దలైపోయినట్టుగా ఉన్నారేమో. Or because of loneliness. లేక ఒంటరితనం ద్వారా హృదయం బ్రద్దలైపోయినట్టుగా ఉన్నారేమో. He'll heal your broken heart. బ్రద్దలైపోయిన మీ యొక్క హృదయమును ఆయన స్వస్థపరచనయ్యున్నారు. Today he will enable you to first feel the love of his kiss. అవును, ఈ రోజున ఆయన ముద్దు యొక్క ప్రేమను వారు అనుభూతి చెందేలా చేయనయ్యున్నాము. Today, my friends, the Lord is our Father. ఈ రోజున నా స్నేహితులారా, మన దేవుడు మనకు తండ్రి అయ్యున్నారు. And we are going to receive kisses from our Father. మనము మన తండ్రి యొద్ద నుండి ముద్దులను స్వీకరించనయ్యున్నాము. We are going to receive the kisses of our Father. మన తండ్రి ముద్దులను మనము స్వీకరించనయ్యున్నాము. We are going to receive the kiss of God himself. దేవుడే స్వయంగా మనల్ని ముద్దెట్టుకుంటుండగా మనం స్వీకరించనయ్యున్నాం. A proud father once put in a Facebook post. చాలా అతిశయించే ఒక తండ్రి గారు ఓ రోజున తన యొక్క ఫేస్బుక్ పోస్ట్ లో ఈ విధంగా తెలియచేశారు. I'm so happy that the President of the United States has kissed my little child. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశాధినేత నా యొక్క బిడ్డను ముద్దెట్టుకున్నారు అని తెలియచేశారు. And he proudly put that photo. అతడు సగర్వంగా ఆ యొక్క చిత్రాన్ని అక్కడ ప్రచురించాడు. Imagine being kissed by God himself. ఊహించండి, దేవుడే స్వయంగా ముద్దెట్టుకుంటూ ఉంటే. He has selected you today and brought you so that you would receive the love of his kisses. తన యొక్క ప్రేమ ముద్దులను మీరు స్వీకరించే నిమిత్తమే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని ఇక్కడికి తీసుకుని వచ్చారు. How wonderful it is. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. Jesus told us a story in Luke 15:20. లూకా సువార్త 15:20లో యేసు ఒక కథను ఈ రీతిగా మనకు తెలియచేశారు. And this story shows how a father reacts when his son or his daughter comes back to him from sin. ఈ యొక్క కథ తన కుమారుడు గాని కుమార్తె గాని పాపము నుంచి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా ప్రతిస్పందిస్తారో మనకు తెలియచేయచ్చు ఉన్నది. How God's fatherly heart reacts to us. దేవుని యొక్క తండ్రి హృదయం మన పట్ల ఏ విధంగా ప్రతిస్పందిస్తోంది అని తెలుస్తుంది. It says while he was still a long way off, అక్కడ వ్రాయబడిన మాట, అతడు ఇంకను దూరముగా ఉండగానే his father saw him and was filled with compassion for him. తండ్రి అతనిని చూచి తన హృదయములో కారుణ్యము చేత నింపబడి ఉన్నాడు. He ran to his son, threw his arms around him, పరుగులు పెట్టి తన కుమారుని చెంతకు వెళ్ళాడు. అతని మెడ మీద పడి చేతులు వేసి ఉన్నాడు. and kissed him. అతనిని ముద్దెట్టుకొని ఉన్నాడు. Jesus told this story to show us how the Father, Heavenly Father's heart is towards us. పరలోకపు తండ్రి హృదయం మన ఎడల ఏ విధంగా ఉంటుందో చూపించడం కోసం యేసు ఈ కథను తెలియచేసి ఉన్నారు. When you, his son or his daughter, comes from a long way off, మీరు ఆయన కుమారునిగా కుమార్తెగా సుదూర ప్రాంతాల నుంచి ఆయన చెంతకు వచ్చి ఉన్నప్పుడు what does Jesus do? యేసు ఏం చేస్తారు? He is filled with compassion. ఆయన కారుణ్యము చేత నింపబడి ఉంటారు. He comes running to us, ఆయన మన యొద్దకు పరిగెట్టుకుంటూ వస్తారు. throws his arm around us, తన చేతులను మన చుట్టూ ఆ విధంగా ఆయన చాపేవానిగా ఉంటారు. and he kisses us ఆయన మనల్ని ముద్దెట్టుకుంటారు with all his love. తన యొక్క ప్రేమ అంతటితోను. Tell me a person in this world who will take you back and kiss you when you have done wrong to him. మీరు తప్పు చేసినప్పుడు మిమ్మును మరలా తన యొద్దకు తీసుకుని ఆ విధంగా ప్రేమించి ముద్దెట్టుకునే ఒక్క వ్యక్తిని లోకములో చెప్పండి. Yes, my young friend, you can rely upon this Jesus. అవును నా యవ్వన స్నేహితులారా, ఇట్టి యేసు మీద మీరు ఆధారపడవచ్చును. At all time. అన్ని వేళల యందును కూడా He is always available to you. ఆయన ఎల్ల వేళలా మీకు అందుబాటులోనే ఉండి ఉన్నారు. In Mark 10:16 in the Bible, పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 10:16లో as many children came running to him, అనేక మంది చిన్నపిల్లలు ఆయన యొద్దకు పరిగెట్టుకుంటూ వచ్చి ఉండగా Jesus' heart was filled with joy. యేసు హృదయం సంతోషము చేత నింపబడి ఉన్నది. He took them in his arms. ఆయన వారిని తన చేతుల్లోనికి తీసుకొని ఉన్నారు. He kissed them and blessed them with his hand.
వారిని ముద్దెట్టుకొని తన హస్తములతో వారిని ఆశీర్వదించి ఉన్నారు. Because he said that the kingdom of God will be inherited by little children like thee. చిన్న బిడ్డల వంటి వారే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు అని తెలియజేశారు. By those who have a heart like these little children. ఎవరైతే ఈ రీతిగా చిన్న బిడ్డల వంటి హృదయమును కలిగి ఉంటారో వారు who have no other agenda, ఇక వారికి ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక లేదు, who have no worries of sin, ఇక వారికి పాప సంబంధమైన విచారములేవియూ లేవు, but come running to Jesus. అటువంటి వారు యేసు చెంతకు పరిగెట్టుకుంటూ రావాలి. That's what we need to do in our life at every moment, ప్రతి క్షణము మన జీవితంలో మనం ఆ రీతిగా జరిగించాలి. to receive the kisses from the Father. తండ్రి యొద్ద నుంచి ముద్దులను స్వీకరించడానికి Prostitute woman came and cried in tears. వ్యభిచార వృత్తిలో ఉన్న ఒక స్త్రీ ఆ విధంగా వచ్చి కన్నీటితో రోదిస్తూ ఉన్నారు. She was pushed away by everybody, ఆవిడ అందరి చేత కూడా గెంటి వేయబడి ఉన్నారు, saying we don't want to be related with her at all. ఇక ఏ మాత్రము కూడా మేము ఆమెతో బాంధవ్యాన్ని కలిగి ఉండాలని కోరుకోవడం లేదు అంటున్నారు. We don't want to hear her name or see her. ఇక మీదట ఆమె పేరు వినాలని కోరుకోవట్లేదు, ఆమెను చూడాలని కోరుకోవడం లేదు. She couldn't take it anymore, ఆవిడ దానికి ఏ మాత్రం తీసుకోలేకపోతున్నారు. and she came and fell at the feet of Jesus and cried and cried and cried. ఆవిడ వచ్చి యేసు పాదముల చెంతపడి ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు, రోదిస్తూ ఉన్నారు. Her tears dripped down his feet, ఆమె కన్నీరు ఆయన పాదముల మీద జాలువారుతూ ఉన్నాయి. and she washed the feet of Jesus with her tears and wiping away with her hair. ఆమెడ తన యొక్క కన్నీటితో యేసు పాదములను కడుగుతున్నారు, తన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉన్నారు, Kissing the feet, ఆయన పాదములను ముద్దెట్టుకుంటూ ఉన్నారు. asking, will you forgive me, Jesus? యేసయ్యా మీరు నన్ను క్షమిస్తారా అనే రీతిలో ఆమె అడుగుతూ ఉన్నారు. Can these sins go away from me? ఇటువంటి పాపములన్నీ నా నుంచి వెళ్ళిపోతాయా? Jesus looked at her, యేసు ఆమె వైపునకు చూచారు. not with a heart which condemns her like other men, ఇతర పురుషుల వలె ఆమె జీవితానికి శిక్షావిధి పలికే విధముగా ఆయన చూచి ఉండలేదు, but with a kindness on his face. తన యొక్క ముఖ రూపములో దయగల స్వారూప్యమును కలిగి ఉండి ఆయన ఆమెను చూస్తూ ఉన్నారు, And compassion in his heart. తన హృదయములో కారుణ్యమును కలిగి ఉండి చూస్తున్నారు. The father's love for her had not changed. ఆమె కొరకైన తండ్రి ప్రేమలో ఏ మార్పును లేదు. Despite everybody else throwing her away, అందరూ ఆమెను ఆ విధంగా తృణీకరించి విసిరివేసినను సరే, everybody saying she's not worthy of redemption in her life, అందరూ కూడా ఆమె తన జీవితములో విమోచన పొందడానికి యోగ్యురాలు కాదంటున్నారు. she is cursed to be alone forever. ఆమె ఎప్పటికీ ఒంటరిగా శాపగ్రాహిగా ఉండాలని కోరుతూ ఉన్నారు. There is no more redemption for her. ఇక మీదట ఆమెకి ఏమాత్రము విమోచనము లేదు అంటున్నారు. Jesus said, యేసు అంటున్నారు, daughter, కుమారి your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. Go in peace. సమాధానము గలదానవై వెళ్ళుము. What a love. ఎంత గొప్ప ప్రేమ, What a love. ఎంత గొప్ప ప్రేమ, An unchanging love మార్పు చెందని ప్రేమ. that is always there for us. అది ఎల్లప్పుడూ మన నిమిత్తమై అలాగే ఉంటోంది. He takes us, redeems us from our sin, ఆయన మనలను స్వీకరించి మన పాపముల నుంచి మనలను విమోచించువాడై ఉన్నారు. wipes us clean, మనల్ని పరిశుద్ధంగా తుడిచివేస్తారు. makes us a new person. మనలను నూతనమైన వ్యక్తిగా చేస్తారు. Yes, Jesus opened up his arms like that father did. అవును, యేసు ఆ తండ్రి చేసినట్లుగానే తన చేతులను బహాటముగా తెరవజేశారు. Opens his arms as you come running to him. మీరు పరిగెట్టుకుంటూ వస్తూ ఉండగా ఆయన తన చేతులను బాగుగా చాపి ఉన్నారు. He carried a heavy cross upon him in this world. ఆయన ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు అత్యంత భారమైన సిలువను మోసి ఉన్నారు. All the while when they were beating him, అందరూ కూడా ఆయనను ఆ విధంగా దెబ్బలు కొట్టుచూ ఉండగా he wore a crown of thorns that was pushed upon his head. తన తల మీద గుచ్చబడి ఉన్న ముళ్ళ కిరీటమును ఆయన భరించి ఉన్నారు. As blood oozed out, రక్తము ఆ విధంగా ధారాపాతంగా కారుతుండగా he was nailed to a cross and made to stand up on that cross. ఆయన సిలువకు మేకులతో కొట్టబడి ఆ సిలువ మీద ఆయన ఆ రీతిగా నిలుపబడి ఉన్నాడు. Pain and the agony he went through. నొప్పి, బాధ, ఆవేదన గుండా ఆయన అనుభూతి చెంది వెళ్ళి ఉన్నారు. He gave up his life, తన యొక్క ప్రాణమును సమర్పించి ఉన్నారు. all so that your sin might die with him on that cross. ఇవన్నీ కూడా మీ పాపములు ఆయనతో కూడా ఆ రీతిగా సిలువలో మరణించాలి అని.
Today he says, come to ఈ me రోజు ఆయన అంటున్నారు, నా చెంతకు రండి and receive new life. నూతనమైన జీవితాన్ని స్వీకరించండి. He's going to give you a new name ఆయన మీకు నూతనమైన పేరును అనుగ్రహిస్తారు. by placing his name upon you. తన నామాన్ని ఆయన మీ మీద ఉంచుట ద్వారా He's going to give you a new robe like the Father did. ఆయన తండ్రి చేసినట్లుగానే మీకు నూతనమైన వస్త్రమును అనుగ్రహించవలెనని కోరుచూ ఉన్నారు. Robe of pure white. పరిశుద్ధమైన స్వచ్ఛమైన తెల్లని వస్త్రమును అనుగ్రహిస్తారు. He's going to give you a new purpose in life. ఆయన మీకు జీవితములో నూతనమైన ఉద్దేశమును అనుగ్రహిస్తారు. To live for him and to fulfill his plan. ఆయన కొరకై జీవించడానికి, ఆయన ప్రణాళికను నెరవేర్పు జరిగించడానికి He's going to give you a great stature. ఆయన మీకు గొప్ప స్థాయిని అనుగ్రహించనయ్యున్నారు. Yes, Jesus is kissing you and making you a new person right now, my friend. అవును, యేసు స్నేహితులారా ఇప్పుడే మిమ్మును ముద్దెట్టుకుని నూతనమైన వ్యక్తులుగా చేయిచూ ఉన్నారు. Thank God for these kisses. ఇట్టి ముద్దులను బట్టి దేవునికి వందనములు చెల్లించండి. And be transformed. ఆ విధంగా మీరు రూపాంతరపరచబడండి. The disciples of Jesus said in 1 Peter 5:14. మొదటి పేతురు పత్రిక 5:14లో యేసు తన శిష్యులతో చెప్పిన మాట ఏమనగా, Greet one another with a kiss of love. ప్రేమ లేక పవిత్రమైన ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి. Greet one another with a kiss of love. ప్రేమ గల ముద్దుతో ఒకరికొకరు వందనములు తెలియచేసుకొనుడి. Which love? ఎటువంటి ప్రేమ? With the love of Jesus. ఇది యేసు యొక్క ప్రేమయున్నది. Don't go and kiss somebody and say, Sam Manna asked me to kiss them. మీరు వెళ్ళి ఎవరినో ముద్దటేసుకొని శామ్ అన్న ముద్దు పెట్టుకోమన్నాడు అన్నట్టుగా చెప్పకండి. We are going to show the love of Jesus too, being filled with his love. మనము ఆయన ప్రేమ చేత నింపబడిన వారిగా ఉండి ఆ విధంగా ఆయన ప్రేమను చూపెట్టనయ్యున్నాము. When we have a chance to meet with poor children, బీదలైన బిడ్డలను కలుసుకునే అవకాశం మాకు లభ్యమైనప్పుడు we give them a new dress to wear. వారు ధరించుకోవడానికి క్రొత్త వస్త్రాలు ఇస్తూ ఉంటాము. We give them a new school kit. అలాగే క్రొత్త స్కూల్ కిట్ వారికి ఇస్తూ ఉంటాము. All the books and the pens and pencils that they need. వారికి అవసరమైన పుస్తకాలు, పెన్సిల్స్, పెన్లన్నీ కూడా అందులో ఉంటాయి. When they look at it, they're so happy. వారు వాటిని చూడగానే ఎంతగానో సంతోషిస్తారు. They show it around to everybody. వారి చుట్టూ అందరికీ వాటిని చూపిస్తారు. And they're so happy that someone cares enough to love them. వారిని ఎంతగానో ప్రేమించి వారి కోసం జాగ్రత్త వహించే వారు ఉన్నారని వారు ఎంతగానో సంతోషిస్తారు. That someone is encouraging them. ఆ ఒకరు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. And we receive so much happiness and joy looking at their face. వారి ముఖాలు చూడడం ద్వారా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. We also pass on this joy of the kiss of Jesus by giving. మనము కూడా ఈ విధంగా ఇచ్చట ద్వారా యేసు యొక్క ప్రేమ ముద్దు ఆనందాన్ని అనేక మందికి అందించనయ్యున్నాము. And tell them, Jesus loves you, don't worry. విచారించకు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడం ద్వారా We pass on the kiss of Jesus. మనం యేసు యొక్క ముద్దును ఆ విధంగా వ్యాపింప చేయుచున్నాము. Yes, today he will enable you to first feel the love of his kiss. అవును, ఈ రోజున ఆయన ముద్దు యొక్క ప్రేమను వారు అనుభూతి చెందేలా చేయనయ్యున్నాము. He'll heal your broken heart as the world has broken it. లోకము దానిని బ్రద్దలు చేసి ఉండగా బ్రద్దలైపోయిన మీ యొక్క హృదయమును ఆయన స్వస్థపరచనయ్యున్నారు. Maybe your heart is broken today because of the sickness that you're unable to bear. ఒకవేళ మీరు భరించలేని రోగము చేత మీ యొక్క దేహము బ్రద్దలైపోయిన స్థితిలో మీరుండి ఉన్నారేమో. Maybe because of the constant pains that come to you. నిరంతరాయముగా మీ వద్దకు వస్తున్న బాధల ద్వారా బద్దలైపోయిన స్థితిలో మీరుండి ఉన్నారేమో. Your heart may be broken because of failure to achieve anything. ఏది కూడా సాధించలేక వైఫల్యాల చేత బాధపడడం ద్వారా మీ హృదయం బ్రద్దలైపోయినట్టుగా ఉన్నారేమో. Or because of loneliness. లేక ఒంటరితనం ద్వారా హృదయం బ్రద్దలైపోయినట్టుగా ఉన్నారేమో. When we were praying to many people, మేము మొదటి దినమున అనేక మంది ప్రజలకు ప్రార్థనలు చేయిచూ ఉండగా there came a girl whom they said was so depressed. ఒక పాప వచ్చారు. వారు ఏం చెప్పారంటే ఆ అమ్మాయి చాలా బత్తిడికి లోనైందని చెప్పారు. Her face was filled with sorrow. ఆమె ముఖమంతయు కూడా ఎంతగానో విచారము చేత నిండిపోయి ఉన్నది. But as I began to lay my hands upon her and pray, అయితే నేను నా చేతుల నుంచి వారి మీద ప్రార్థించడం ప్రారంభించగానే a sudden joy from God, అకస్మాత్తుగా దేవుని యొద్ద నుంచి సంతోషం,
and a pure love from God దేవుని యొద్ద నుంచి స్వచ్ఛమైన పవిత్ర ప్రేమ fell upon her. ఆమె మీదకు దిగి వచ్చి ఉన్నది. And she was lost in this joy of Jesus. ఆవిడ యేసు యొక్క ఆనందములో లీనమైపోయినట్టుగా ఉన్నారు. She couldn't control it. ఆవిడ దానిని అదుపు చేసుకోలేకపోతున్నారు. In one moment she had forgotten about all that the world had done to break her. ఒక క్షణంలో తనను బ్రద్దలు చేయడానికి లోకము చేసిన కార్యములన్నీ కూడా ఆమె మరిచిపోవడానికి చూస్తూ ఉన్నారు. And she felt the loving, warm embrace of her father. మన తండ్రి యొక్క ప్రేమ కౌగిలి వెచ్చదనాన్ని ఆమె అనుభూతి చెందారు. And as I prayed for her, I also was unable to bear the love that Jesus had poured upon us. నేను ఆమె కొరకే ప్రార్థన చేయిచు ఉండగా యేసు మన కొరకే కృమరించిన ప్రేమ యొక్క మోతాదును నేను కూడా అనుభూతి చెందగలిగాను. We were lost in the love of Jesus. యేసు యొక్క ప్రేమలో లీనమైపోయినట్లుగా ఉన్నాము. That is the might of the love of God. అది దేవుని ప్రేమకు ఉన్న బలమై ఉన్నది. You cannot bear it. మీరు దానిని భరించను లేరు. He loves you so much. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. All your past brokenness will be gone. మీ గతకాలపు బ్రద్దలైపోయిన విధానమంతయు కూడా వెళ్ళిపోతోంది. As he gives you a brand new start. ఆయన మీకు నూతనమైన ఆరంభమును అనుగ్రహించనయ్యున్నారు. With honor. ఘనత చేతను. All the past shame will be gone away. గతకాలపు అవమానమంతయు కూడా వెళ్ళిపోతోంది. As you will go forth by the joy of the Lord as your strength. ప్రభు మీకు బలముగా మీరు ఆయనను కలిగి ఉండి ఆ ఆనందముతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. With this new love, ఇటువంటి నూతనమైన ప్రేమతో you will even be able to love your enemies. మీరు మీ శత్రువులను కూడా ప్రేమించగలుగుతారు. Such powerful love will fill you. అటువంటి శక్తివంతమైన ప్రేమ మిమ్మును నింపుతోంది. What the enemy's kisses are treacherous. అయితే శత్రువు యొక్క ముద్దులు ఎంతగానో కీడుకరమైనవిగా ఉంటాయి. Proverbs 27:6 says, సామెతలు 27:6 ఏమని చెప్తోందంటే, the kisses of an enemy are deceitful. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, అవి మోసకరమైనవిగా ఉంటాయి. The follower of Jesus called Judas యేసును వెంబడించిన వ్యక్తులలో ఒకడైన యూదా అనబడిన వ్యక్తి came to Jesus. అతడు యేసు చెంతకు వచ్చాడు. He kissed him, ఆయనను ముద్దెట్టుకున్నాడు. calling him teacher. అతనిని బోధకుడా అని ఆ రీతిగా పిలుస్తూ ఉన్నాడు. But that kiss was a kiss of betrayal. కానీ ఆ యొక్క ముద్దు అప్పగించే పట్టించే ముద్దు. Jesus knew that Judas had kissed him to identify him to the soldiers who were ready to arrest him. తనను ఖైదు చేయడానికి సంసిద్ధంగా ఉన్న సైనికులు తనను గుర్తించడానికి యూదా ముద్దు పెట్టుకున్నాడని యేసు ఎరిగి ఉన్నారు. Imagine how that betrayal would have felt. ఆ యొక్క అప్పగింత పట్టింత అనేది ఎలాంటి అనుభూతిని కలిగించుంటుందో ఊహించండి. After Jesus had handpicked him యేసు అతనిని తన చేతులతో ఎంపిక చేసుకున్న తరువాత to be with him all his life తన జీవితాంతము తనతో కూడా ఉండు నిమిత్తమే and taught him so many things, అనేకమైన సంగతులను వానికి ఆయన నేర్పించి ఉన్నారు. give him a purpose for his life, తన జీవితానికి ఒక ఉద్దేశాన్ని అనుగ్రహించారు. and made him experience the joy of his presence. ఆ యొక్క సంతోషకరమైన సాన్నిధ్యాన్ని అతను అనుభూతి చెందులాగున చేసి ఉన్నారు. His dear friend had betrayed him. ఆయన ప్రియమైన స్నేహితుడే ఆయనను అప్పగించి వేశాడు. But కానీ in Matthew 26:50, మత్తయి సువార్త 26:50లో Jesus turned to him and said, యేసు అతని వైపు తిరిగి అంటూ ఉన్నాడు, friend, స్నేహితుడా. having known the betrayal, పట్టించడాన్ని ఆయన ఎరిగి ఉన్నప్పటికీ Jesus said, friend, యేసు అంటూ ఉన్నాడు, స్నేహితుడా, why have you come? నీవెందుకు వచ్చి ఉన్నావు? Why have you come with them? నీవు వారితో కూడా ఎందుకు వచ్చి ఉన్నావు? My dear friend, నా ప్రియమైన స్నేహితులరా, even in the face of betrayal, తనను పట్టిస్తున్న వారి ముఖముల ఎదుట ఉన్న పరిస్థితులలో కూడా the love of Jesus never changed. యేసు ప్రేమ ఏ మాత్రమును మార్పు చెందలేదు. That is the true pure love of Jesus. అది నిజమైన స్వచ్ఛమైన యేసు ప్రేమయై ఉన్నది. That is the love that is filling our heart. అటువంటి ప్రేమయే మన హృదయములను నింపుచూ ఉండి ఉన్నది. You will say, I do not lack anything anymore. మీరంటారు, ఇక మీదట నాకు ఏ మాత్రము ఏ కొదువయు కూడా ఉండబోదు. I have my Father's love in me. నా తండ్రి ప్రేమను నేను నాలో ఆ రీతిగా కలిగి ఉన్నాను. The love that will never change or depart from me. ఆ యొక్క ప్రేమ ఎప్పటికీ మార్పు చెందదు, నన్ను విడిచి వెడలిపోదు. Yes, strengthen yourself in this Father's love every day. అవును, ప్రతిరోజు మిమ్మును మీరు యొక్క తండ్రి ప్రేమలో బలపరుచుకోనండి. Ask him to kiss you every morning ప్రతి ఉదయం మిమ్మును ముద్దెట్టుకొనమని అడగండి. and kiss you wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినా ముద్దెట్టుకొనమని అడగండి.
అడగండి, and you will lack nothing. మీరు ఏ కొదువను ఇక కలిగి ఉండరు. Nothing can hurt that heart. అటువంటి హృదయాన్ని ఏది గాయపరచలేదు. Not even an enemy's kiss. శత్రువు యొక్క ముద్దు కూడా అట్టి హృదయముని ఏ మాత్రమును కూడా గాయపరచలేదు. Your heart will be the strongest in this world, filled with the love of God. మీ యొక్క హృదయము దేవుని ప్రేమ చేత నింపబడినదిగా, అత్యంత బలీయమైనదిగా ఈ లోకంలో ఉంటుంది. Even in the valley of the shadow of death itself, మరణాంధకారపు లోయలో కూడాను సహితము you will not fear, మీరేమాత్రమును భయము చెందరు. because you will feel him with you. ఎందుకనగా ఆయన మీతో ఉన్న అనుభూతిని మీరు కలిగి ఉంటారు. You will feel the Father's love in you. తండ్రి ప్రేమను మీలో మీరు ఆ విధంగా అనుభూతి చెందుతారు. It is wonderful to be kissed by the Father. తండ్రి చేత ముద్దు పెట్టుకోబడ్డం అనేది ఎంతో అద్భుతమైనది. And finally, my friends, చివరిగా నా స్నేహితులారా, when God kisses you, దేవుడు మిమ్ములను ముద్దెట్టుకొని ఉన్నప్పుడు He blesses you to be a ruler in this world. ఆయన మిమ్మును ఈ లోకములో పరిపాలన దక్షత అధికారము గల వానిగా ఆశీర్వదించును. Gives you such authority in your heart. అటువంటి అధికారమును ఆయన మీకు హృదయములో అనుగ్రహించును. Because He's a king. ఎందుకనగా ఆయన రాజు. He's the King of kings. ఆయన రాజులకే రాజు. You will be the king's son and daughter. మీరు రాజునకు కుమారునిగా కుమార్తెగా ఉండెదరు. 1 Samuel 10:1 says, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తోందంటే, the prophet of God Samuel దేవుని ప్రవక్త అయ్యుండి ఉన్న సమూయేలు anointed Saul's head with oil and kissed him. సౌలు యొక్క తలను తైలము చేత అభిషేకించి అతనిని ముద్దెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. He said, Saul, ఆయన అంటున్నాడు, సౌలా, has not the Lord anointed you ruler over his inheritance? ప్రభువు నిన్ను తన స్వాస్థ్య జనాంగమై ఉన్న ఈ ప్రజల మీద ఆధిపత్యం వహించే అధికారినిగా ఏర్పరచుకొని ఉన్నాడు కాదా? The Lord's inheritance has come to you. దేవుని స్వాస్థ్యము నీ యొద్దకు వచ్చి ఉన్నది. And He is making a ruler over it. ఆయన మిమ్మును అట్టి స్వాస్థ్యం మీద పరిపాలన అధికారిగా చేసి ఉన్నాడు. He will give you a large portion of His inheritance to rule over. ఆయన పరిపాలన చేయ నిమిత్తమై తన స్వాస్థ్యములో అధిక భాగమును ఆయన మీకు అనుగ్రహించనయ్యున్నారు. There's going to be no more hiding in fear, my friends. ఇక స్నేహితులారా, భయముతో దాగుకోవడం అనేది ఉండనే ఉండదు. But you will be strong in ruling with authority. మీరు అధికారము గలవారై పరిపాలన చేయటంలో బలముగా ఉంటారు. Over the inheritance God gives in your life. దేవుడు మీకు అనుగ్రహించిన ఆయన స్వాస్థ్యము పైన అధికారము కలిగి ఉంటారు. Yes, Isaac in the Bible called his son to him. అవును, వాక్యములో కుమారుడైన ఇస్సాకును పిలిచాడు. And blessed him. అతనిని ఆశీర్వదించాడు. As per Genesis 27:26-29. ఆదికాండము 27వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మనం చూస్తే, Isaac said, "Come here, my son, and kiss me." ఇస్సాకు చెప్తున్నాడు, కుమారుడా నా యొద్దకు రమ్ము, నన్ను ముద్దెట్టుకొనుము. Jacob went to him and kissed him. యాకోబు అతని యొద్దకు వెళ్ళి అతనిని ముద్దెట్టుకొని ఉన్నాడు. Isaac caught the smell of his clothes and blessed Jacob, saying, ఇస్సాకు అతని వస్త్రముల వాసన చూచి యాకోబుతో ఆ విధముగా ఆయన ఆశీర్వచనములను పలికి ఉన్నాడు. May God give you heaven's dew and earth's richness. ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. An abundance of grain and new wine. ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. May nations serve you and the people bow down to you. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. What a tremendous blessing. ఎంత ప్రచండమైన ఆశీర్వాదం. Do you want this blessing? ఇట్టి ఆశీర్వాదం మీకును కావాలా? You will receive heaven's dew మీరు పరలోకపు మంచును పొందుకుంటారు. and the earth's richness. అలాగనే భూమి యొక్క ఐశ్వర్యమును మీరు పొందుకుంటారు. Abundant grain in your life. నీ జీవితంలో అత్యంత ధాన్య సమృద్ధిని పొందుకుంటారు. And new wine. నూతన ద్రాక్ష రసమును పొందుకుంటారు. And the nations and the peoples will bow down to you. దేశములు జనాంగములు మీకు సాగిలపడెదరు. When? ఎప్పుడు? When you have kissed the Father మీరు తండ్రిని ముద్దెట్టుకొని ఉన్నప్పుడు. and you have received His kiss of blessing. మీరు ఆయన ఆశీర్వాదముల యొక్క ముద్దును స్వీకరించిన వారిగా ఉన్నప్పుడు. In the mornings when you kiss your Father ఉదయకాలమున మీరు మీ తండ్రిని ముద్దెట్టుకొని ఉన్నప్పుడు and say, "Bless me, Lord." నన్ను ఆశీర్వదించండి ప్రభువా అని చెప్పి ఉన్నప్పుడు, Oh, you will not be able to contain His blessing which He gives you. ఆయన మీకు అనుగ్రహించు ఆశీర్వాదములను మీరు ఏ మాత్రమును కూడా చేపట్టుకున్న జాలరు. You better be ready for a rich blessing to come upon you. గొప్ప ఆశీర్వాదం ఐశ్వర్యంతంగా మీ యొద్దకు రావడానికి మీరు సంసిద్ధమై ఉండాలి. Kiss of the Father brings you tremendous blessing. తండ్రి యొక్క ముద్దు ప్రచండమైన ఆశీర్వాదమును మీ యొద్దకు తీసుకొని వచ్చును. He is giving you your own inheritance. ఆయన మీకు సొంత స్వాస్థ్యమును అనుగ్రహించనయ్యున్నారు.
and raising you to rule in that inheritance. ఆయన మిమ్మును అట్టి స్వాస్థ్య సంపద మీద పరిపాలనము చేయువారిగా లేవనెత్తనయ్యున్నారు. You will rise up with authority in your career. మీరు మీ జీవిత వృత్తి భవితవ్యములో ఉన్నతమైన పరిపాలన స్థాయికి ఎదిగెదరు. In your work, మీ యొక్క పనిలోను, in your ministry, మీ యొక్క పరిచర్యలోను filled with the power of God. దైవ శక్తి చేత మీరు నింపబడి ఉండెదరు. Yes. అవునండి. Receive the kiss of the Father today, my friend. ఈ రోజున స్నేహితులారా, తండ్రి యొక్క ముద్దును మీరు స్వీకరించండి. These are the blessings He wants to give you when He kisses you today. ఆయన ఈ రోజున మిమ్మల్ని ముద్దెట్టుకుని ఉన్నప్పుడు ఇట్టి ఆశీర్వాదములను మీకు అనుగ్రహించాలని కోరుచూ ఉన్నారు. Shall we open our heart to receive them? మనమందరము కూడా వాటిని స్వీకరించడానికి మన హృదయమును తెరచుదామా? God's Spirit is here ready to fill each one who want to kiss the Lord. ప్రభువును ముద్దెట్టుకోవాలని కోరుకున్న వారందరినీ కూడా నింపు నిమిత్తమై దేవుని ఆత్మ ఇక్కడ మన మధ్యలో ఇప్పుడు ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నారు. You kiss Him by opening up your heart to Him మీ హృదయాన్ని ఆయన కోసం తెరవడం ద్వారా మీరు ఆయనను ముద్దెట్టుకోనండి. and inviting Him with love. ప్రేమతో మీరు ఆయనను ఆహ్వానించండి. Show Him your love, my friend. నా స్నేహితులారా, మీ ప్రేమను ఆయనకు కనబరచండి. Show Him your passion. మీ తీవ్ర భావ ఆవేశపు ఆశను చూపించండి. Show Him your thirst. మీ యొక్క దప్పికను ఆయనకు చూపించండి. And tell Him, Jesus, I want you. ఆయనతో చెప్పండి, యేసయ్యా మీరు నాకు కావలసి ఉన్నది. I want to be kissed by my Father. నేను నా తండ్రి ద్వారా ముద్దు పొందుకోవాలని ఆశిస్తున్నాను. I don't want to be alone. నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. I want your love to always stay with me. నీ ప్రేమ ఎల్లప్పుడు నాతో కూడా ఉండాలని కోరుచూ ఉన్నాను. Open up your heart, my young friend, నా యవన స్నేహితులారా, మీ హృదయమును తెరవజేయండి. and love Jesus. యేసును ప్రేమించండి. Raise your love to Jesus. మీ యొక్క ప్రేమను అలాగున యేసు వైపుకు మీరు పైకెత్తి చూపించండి. Call upon Him. ఆయనను పిలవండి. Come to my home, Lord. నా ఇంటికి రండి ప్రభువా. Come into my life, నా Lord. జీవితంలోనికి రండి ప్రభు. Come into my heart, నా Lord. హృదయంలోనికి రండి ప్రభు. I want you, Lord. మీరు నాకు కావాలి ప్రభువా. I don't want to step out of this place without you. నేను మీరు లేకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి అడుగు వేయను. I don't want this world to destroy me anymore. ఈ లోకమిక మీద నన్ను ఏ మాత్రము నాశనం చేయడానికి నేను ఏ మాత్రం ఇష్టపడడం లేదు. I don't want this world to bring me pain anymore. ఈ లోకమిక ఏ మాత్రము నాకు నొప్పి తీసుకురావడానికి నేను ఇష్టపడడం లేదు. I don't want this world to trick me anymore. ఈ లోకము తన కుయుక్తి నా మీద ప్రయోగించడానికి నేను ఏ మాత్రం ఇష్టపడడం లేదు. It has only brought brokenness in my heart. ఇది కేవలం నా హృదయంలో బ్రద్దలైపోయిన విధానాన్ని తీసుకొచ్చింది. It has only brought destruction in my body. ఇది కేవలం నా దేహములో వినాశనాన్ని మాత్రమే నాకు తీసుకొని వచ్చి ఉన్నది. It has only brought depression in my mind. ఇది కేవలం నా మనసులో ఒత్తిడిని మాత్రమే నాకు తీసుకొని వచ్చి ఉన్నది. Sorrow, sorrow, sorrow in my heart. విచారము విచారము నా మనసులో ఎల్లప్పుడూ విచారమే. It is enough, Lord. ఇది చాలు ప్రభువా. I surrender to you. మీకు నేను నన్ను స్వాధీనం చేసుకొనుచున్నాను. Oh, my Father. ఓ నా తండ్రి, Stretch forth your arms మీ చేతులను మీరు చాపండి ప్రభు. and welcome your children. మీ బిడ్డలను మీరు ఆహ్వానించండి ప్రభువా. Run to your children, Lord. మీ బిడ్డల చెంతకు మీరు పరిగెత్తుకొని రండి ప్రభువా. Throw your arms around them. మీ చేతులను వారి చుట్టూరు మీరు ఉంచండి ప్రభువా. Kiss them వారిని ముద్దెట్టుకొనండి. and bless them with all your heart. మీ పూర్ణ హృదయంతో వారిని ఆశీర్వదించండి ప్రభువా. Your Father is here, my friend. నా స్నేహితులారా, మీ తండ్రి ఇక్కడ ఉండి ఉన్నారు. Rise up wherever you are. మీరు ఎక్కడ ఉన్నా సరే లేచి నిలబడండి. Call upon Him ఆయనను పిలవండి. and the hand of blessing will come upon you. ఆశీర్వాద హస్తము మీ మీదకు వచ్చేయుచున్నది. Let your love protect their heart. మీ ప్రేమ వారి హృదయములను భద్రపరచును గాక. Protect their soul. వారి ఆత్మను భద్రపరచును గాక. Holy Spirit, పరిశుద్ధ ఆత్మ, hand them in your care, Lord. మీ యొక్క జాగ్రత్తలోనికి వారిని మీరు తీసుకొనండి. They are your children. వారు మీ బిడ్డలై ఉన్నారు. We give you all the glory మీకు సమస్త మహిమ సమర్పిస్తున్నాము. and we give you praise. మీకు స్తుతులు సమర్పిస్తున్నాం ప్రభు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.